అందుకని పిలిచి, ఏమండి అది అన్నం తింటలేదు, కొంచెం చెప్పండి, మీరు భయపెట్టండి అంటుంది. తండ్రి గబగబా వస్తాడు. కానీ ఆడపిల్ల కదూ, చూడగానే ప్రేమ పొంగి వస్తుంది. నా తల్లిని ఏమన్నా అంటే ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెళ్ళిపోతుంది బంగారు తల్లి. దాన్ని అన్నమా? అనలేడు తండ్రి. అప్పుడు ఏం చేస్తాడు? గడ్డం పట్టుకుని, నా తల్లి కదూ, అన్నం తినవా? తప్పమ్మా, అన్నం తినకుండా ఉండకూడదమ్మా, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, బంగారు తల్లి అన్నం తినరా అని బతిమాలతాడు. హిమవంతుడు ఇలా బతిమాలాడు. అందుకే కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. హిమవంతుడు అమ్మవారి గడ్డం పట్టుకుని, హైమవతి హిమవంతుని కుమార్తె కదా, ఇలా గడ్డం పట్టుకుని, నా తల్లి కదూ, అన్నం తినవా అమ్మ, అన్నం తినవా, బంగారు తల్లి కదూ, అల్లరి చేయకూడదు, బొజ్జ నిండకపోతే ఆకలేస్తుందమ్మా, అన్నం తినమ్మా అన్నాడు. ఎవరిని? అందరికీ అన్నం పెట్టే తల్లికి. అందరికీ అన్నం ఆవిడ పెడుతుంది, అన్నపూర్ణమ్మ. అందరికీ అన్నం పెట్టే తల్లికి అన్నం పెడతానంటున్నాడు హిమవంతుడు. ఆయన జన్మధన్యం అవలా? ఆయన కూడా నిజానికి ఎవరి వలన అన్నం తింటున్నాడు? ఆవిడ వలనే అన్నం తింటున్నాడు. కానీ కూతురుగా వచ్చేటప్పటికి ప్రేమ కప్పేసింది తత్వాన్ని. వెళ్ళేమన్నాడు? ఇలా గడ్డం పట్టుకుని, మా బంగారు తల్లి అన్నం తినమ్మా, అమ్మ పెట్టిందమ్మా, అమ్మ పెట్టిందా, ఈయన ఇచ్చాడా? వీళ్ళ అన్నం పెట్టేవాళ్ళు, ఆవిడ అన్నం పెట్టేది లోకాలకి. లోకాలకి అన్నం పెట్టే తల్లికి అన్నం పెట్టగలిగిన మనగాడు ఉండడు. అందుకే అన్నపూర్ణ గొప్పతనం ఏమిటో తెలుసా? ఆవిడ నైవేద్యాన్ని కోరుకోవడం కన్నా ఆవిడ పెట్టడాన్ని కోరుకుంటుంది. మిగిలిన రూపాల్లో మీరు నైవేద్యం పెడితే ఒక ఉపచారం, సంతోషిస్తుందని చెప్పచ్చు. అన్నపూర్ణ విషయంలో ఏమిటో తెలుసా? మీరు ఒక పాయస పాత్ర తీసుకొచ్చి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టడం కాదు, దర్భలతో కట్టినటువంటి ఆ ముడి, ఆ గుత్తి అమ్మవారి చేతి మించి పాయస పాత్ర మీద వేయించి దాన్ని మీరు అందరికీ పెట్టారని కూడా ఆవిడ సంతోషిస్తుంది. ఇక్కడ పెట్టడం ప్రధానం, అంతేగాని పిల్లలు పెడితే ఆవిడ ఎందుకు తింటుంది? తింటుంది, ప్రేమే. కానీ పిల్లలకి పెట్టడం ఇష్టం అన్నపూర్ణగా. అందుకే అన్నపూర్ణ చాలా సౌజన్యముతో కూడుకున్న రూపం. కాబట్టి అందరికీ పెట్టడం ఆవిడికి ఇష్టమైతే నీకు పెడతాను తినమని హిమవంతుడు అంటున్నాడు. ఎందుకని? కూతురని. గిరులలోనొక్క గిరినైన నా పేరు విలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. ఏముందమ్మా, నేను కొండల్లో కొండని, కానీ నా పేరు శాశ్వతంగా ఉండిపోయింది హిమవంతుడన్న పేరు. ఎందుకని? హైమవతివై నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు నా కూతురు అయ్యావు కాబట్టి నా పేరు శాశ్వతత్వాన్ని పొందింది. ప్రాళేయా చలవంశపావనకరీ. అంతేనా? ఏ తల్లి సమస్త మంగళస్వరూపములకు ఆలవాలమో అటువంటి తల్లి ఆ ఇంట తిరిగింది. ఆ అమ్మవారు తిరగాలని, ఆ పిల్ల రూపంలో తిరగాలని, గాజులు వేసుకోవాలని తపించిపోతాడు ఎవరైనా. ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటారు. ఆడపిల్ల ఇంట్లో పుట్టలేదనుకోండి, ఎప్పుడు పూర్తిగా సంతోషిస్తారు? ఆడపిల్ల లేదు, కొడుకులే ఉన్నారు, ఆ మామగారు ఎప్పుడు ఆనందిస్తాడు? అత్తగారి నోటి వెంట కూడా రాలేకపోవచ్చు, కానీ ఆ మాట మామగారి నోటి వెంట వస్తుంది. నాకు కూతుళ్ళు లేకపోతే ఏమండి, కూతుర్ని మించిన కోడలు వచ్చిందంటే నిజం. ఆయనకి కూతురైతే ఒకనాడు దగ్గరుండి ఒకనాడు మామగారింటికి వెళ్ళిపోతుంది. కోడలు ఎక్కడో పుట్టిన పిల్ల మామయ్య గారండి, మామయ్య గారండి, మామయ్య గారండి అని మామయ్య గారి కోసం వెంటబడి తిరుగుతోంది. నాకు కూతురు లేకపోతేనే, కూతురుతో సమానంగా కోడలు లేదా అంటాడు. ఆడపిల్ల ఆ లోటు తీర్చగలదు. అది సాక్షాత్తు ఎటువంటి తల్లి? కమనీయ మోహన కారభారతి వచ్చే, దయతోడనను కన్న తల్లి వచ్చే. ఆ తల్లి సాక్షాత్తు లోకములను కన్నటువంటి తల్లి. అటువంటి తల్లి నాకు కుమార్తెగా వచ్చింది అని మేనకాదేవి ఎంత పొంగిపోయిందో. నిజంగా పొంగిపోయి, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే, అబల కరుణించి ఏ తెంచనను చుదిగిచి, కౌగలించను మేనక గౌరి చూచి. ఆ పిల్ల ఇంట్లో ఆడుకుంటుంటే బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే. అందులో చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మవారి ఆనందం అంతా పిల్లలో కనపడుతుంది. అందుకే మేనకాదేవి పొంగిపోయిందంతే. నిజంగా భూరి లోకైక విభూతి దారుణి వచ్చే, మంగళపావన గంగ వచ్చే. ఆమె కానిదేముంది లోకంలో? అన్నీ ఆవిడ రూపంలో వచ్చే. మా ఇంట మా ఇల్లు తరించిపోలా, అందుకే నేను ఇంత ఆనందపడిపోతున్నాను. ఆయన
ఆ హిమవంతుడు పార్వతీదేవి వాళ్ళింట పుట్టినప్పుడు నరదేవాసుర పూజితాంగ్రియుగళ నారాయణి శాంకరి కరుణాపూరిత మానస త్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిత యోగిని తరుణి అగమవందిత తల్లి భగవతి జగన్మోహిని అని పిలిచాడు. అనుగ్రహించి వరమిచ్చి కూతురుగా వచ్చావు అమ్మా. లోకములందరి చేత నమస్కరింపబడతాయి నీ పాదాలు. నువ్వు అలా నడిచి వెడుతుంటే రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ అలా నడిచి వెడుతూ ఉంటే దేవతలందరూ నమస్కారాలు చేస్తుంటే చిలికెత్తలు చెప్తారట, అమ్మ కొంచెం పక్కకి రా, అది దేవేంద్రుడి కిరీటం మణులతో ఉంటుంది, పాదాలకు తగులుతుందేమో, మురుసుకుంటుంది అని. ఆ మణుల కాంతులతో నీరాజనాలు పొందుతుంటుంది ఆ పాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.